గిరాకీ ఎట్లుందన్న ఫ్రీ బస్ పథకం పెట్టినప్పటి నుంచి? ఫ్రీ ఫ్రీ బస్ పథకం పెట్టినప్పటి నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఫ్రీ బస్ అనేది తీసేస్తే ఆటో వాళ్ళు జీవనం మంచిగా గడుస్తుందని మా ఆలోచన. అంతకుముందు ఎంత సంపాదిస్తుండే రోజుకి మీరు? అంతకుముందు ఫైనాన్స్ అవన్నీ ఓను ఒక 600-700 మిగిలేది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవి గ్యాస్ అవన్నీ తీసేస్తే 300-400 కూడా కరెక్ట్ మిగులుతలేవు. ఇప్పుడు మీకు ప్రభుత్వం ప్రకటించింది కదా అసెంబ్లీలో 12,000 ఇస్తానని జీవన భృతి, అది ఇస్తుందని నమ్మకం ఉందా మీకు? అవి ఇస్తాను నమ్మకం లేదు. అవి ఇచ్చిన ఏంటికి కూడా కావు. రోజుకు 33 రూపాయలు ఏంటికి ఇస్తున్నాడు. ఆ 33 రూపాయలు 33 రూపాయలు ఏంటికి ఛాయ్ తాగితే కావు. అది ఏంటికైతే 33 రూపాయలు ఎవరికి ఇస్తాడు? ఆడబెట్టుకుంటే బాగుంటుంది. ఆ 33 రూపాయలు కూడా మాకు అవసరం లేదు. ఇప్పుడు డబ్బులు కాకుండా ఇంకేమైనా ఇవ్వాలనుకుంటున్నారా మీరు? డబ్బులు అవసరం లేదు. ఈ ఫ్రీ పథకం తీసేస్తే మేము మా బతుకు మేము బతుకుతాం అంతే. ఇంతకుముందు మంచిగా ఉండే మా బతుకు మేము బతికేది. ఇప్పుడు అసలు కుటుంబం అసలు పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇంటి రూమ్ కిరాయిలు కట్టాలన్నా, కరెంటు బిల్లులు ఏది ఇంట్లో నిత్యావసర వస్తువులు కొనాలన్నా ఏదైనా కానీ ఇది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఆటో వల్ల. ఫైనాన్సులు కట్టక కొన్ని బండ్లు గుంజుకోపోతున్నారు. వాళ్ళు ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు ఎదుట మీద ఎఫెక్ట్ పడకుండా పెట్టుకోవాలి. ఫస్టే ఆయన ఎక్కడము మా పొట్ట మీద కాలు పెట్టిండు. ఆటో వాళ్ళ పొట్ట మీద కాలు పెట్టిండు. ఫస్టే మా పొట్ట మీద కాలు పెట్టిండు. ఈ చాలా రోజులు ఉండడు. అది ఆయనకు ఆటో వాళ్ళ గోస చాలా ముడుతుంది. అది ఎవరు అడిగిరు, ఎవరు పెట్టమన్నాడు. ఆ లేడీసే కొట్టుకుంటారు, లేడీసే ఇరుతురు, తీసేయరా బాబు అని చెప్పి. అది ఆ లేడీస్ మాటలు విన్నానా సిగ్గు తెచ్చుకొని అది తీసేస్తే మంచిగా ఉంటుంది. రోజుకు 300-400 గ్యాస్ పోసుకోవాలి, 100 రూపాయలు కూటాయిలు పోసుకోవాలి. 500 దానికి పోయినాక ఇంకా మాకు ఏం మిగులుతుంది? ఇంట్లో 3 పిల్లలు ఉండ్రి, వాళ్ళ ఫీజులు ఒకరికి 30-40 వేలు, ముగ్గురికి 150,000 అవుతున్నాయి. ముగ్గురికి 150,000 అయితే 150,000 మేము ఆటో నడిపి 500 ఆటో నడిపి అందులో 500 గ్యాస్ ఏం పోయాలి, మేము రూమ్ కిరాయి ఏం కట్టాలి, పిల్లలు ఎట్లా నడపాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, మాకు ఇవన్నీ ట్యాక్స్లు ఉన్నాక మేము ఎట్లా బతకాలి? ఇంతకుముందు 12,000 ఏంటికి ఇస్తున్నాడు ఆయన? 12,000 ఏమొద్దు మాకు, 12,000 ఏమొద్దు. ఈ 12,000 ఇవ్వకున్నా పర్వాలేదు, మాకు ఈ బస్సులు తీసేస్తే మేము ఎట్లా బతికేటోళ్ళం అట్లా ఇంతకుముందు ఎట్లా బతికినాం ఇప్పుడు అలాగే బతుకుతాం. నువ్వు 1 రూపాయి అని మేము అడుగుతలేము, మాకు అవసరమేం లేదు ఆ పైసలు. ఆ 12,000 ఏంటికి ఇస్తుండు? సంవత్సరానికి 12,000 ఇస్తే 3 నెలలు రోజుకు 30 రూపాయలు పడుతుంది, 33 రూపాయలు పడుతుంది. ఆ 33 రూపాయలు నువ్వు ఏంటికి పడుతుంది మాకు? ఒక ఛాయ్ ఒక రోజు బయటికి వెళ్తే మేము రోడ్డు మీదకి పోతే పొద్దుగోల ఇలా ఎండాకాలం ఇది జ్యూస్ తాగుదామన్నా 20 రూపాయలు, 30 రూపాయలు, సంసాప్ తాగుదామన్నా 30 రూపాయలు. ఎండాకాలం ఇంత అవస్థపడి మేము జనాలని అంత ప్రయత్నం చేసి మేము బస్సులు లేకనే మేము వాళ్ళు ఆపమంటే ఆడ ఏ కస్టమర్ కోసమే కదా మేము కూడా చేసేది. మా ఫ్యామిలీకి కూడా మేము బతకడానికి చేస్తున్నాం, వాళ్ళకి సేవ చేస్తున్నాం కదా. మేము మంచి దానానికే సేవ చేస్తే మాకు ఇంత పథకం పెడితే మా ఆటో వాళ్ళ అందరి కుటుంబాలు అన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు డబ్బులు కాకుండా ఇంకేమైనా ఇవ్వాలనుకుంటారా, లేకపోతే ఏమైనా చేయాలనుకుంటారా, లేదా బస్సు పథకమే తీసేయాలనుకుంటారా? బస్సు పథకం తీసేస్తే బాబు మాకు డబ్బులు ఆయన ఇచ్చిన డబ్బులతో మాకేం కాదు. మేము డబ్బులు బస్సు తీసేస్తే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు కదా మా కుడకంగా. ఆడోళ్ళు మొగాళ్ళు ఎక్కితే ఇద్దరు ఎక్కితే తొందర బండి వెళ్ళిపోతుంటుంది కదా, సీరియల్ బండ్లు తొందర వెళ్ళిపోతే ఖరాబారు ఉడక అవుతుంది మా కుడక. ఎవరి మీద ఆధారపడి ఉండదు. మేము మా బతుకు మేము రెక్కలారా కష్టం చేసుకొని మేమే బతుకుతాం. ఎవరు ఇచ్చే పైసలకు మేము నోరు తెరుచుకొని ఏమి ఉండవు. ఎంత ఇవ్వాలనుకుంటున్నాం? ఆయన 20,000 ఇచ్చినా సరిపోవు మాకు. ఆయన 20,000 ఇచ్చినా సరిపోవు, 10,000 ఇచ్చినా సరిపోవు. మరి నెలకు అట్లా 10,000 ఇవ్వను, నెలకు 10,000 ఇవ్వను. మరి ఆ బస్సు అట్లే వర్తించుకోవాను, నెలకు 10,000 ఇవ్వను. అట్లా ఆయన నెలకు 10,000 ఇస్తే మేము ఇది నడిపి కొద్దిగా 500-600 చేసుకోమా మేము రోజుకు. మరి అట్లా చేస్తాడా చెప్పండి. బస్సులే తీసేస్తే బాగుంటుంది. ఆయన పైసలు 1 రూపాయి అవసరం లేదు మాకు. ఇంతవాడు చదువుకున్నాడు, ఆటో జాబులు లేక చదువుకున్నాడు ఆటోకే వచ్చిండు, చదువుకున్నాడు ఆటోకే వచ్చిండు. ప్రతి ఒక్కడు ఆటో తీసుకొని నడుపుకుంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటే పిల్లలు సంసారం అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. అన్నీ చేసుకునేవారు వెళ్ళక డిగ్రీ చదివినోడు, ఇంటర్ చదివినోడు ఉడకంగా ఆటో నడుపుతున్నాడు, పీజీ చేసినోడు ఉడకంగా ఆటో నడుపుతున్నాడు. జాబులు లేక వాళ్ళకేం జాబులు లేక అందరు చదువుకున్నాడు అందరు వచ్చి ఆటోలు నడిపే వరకు ఎవరికి గిరాకులు లేకుండా ఈ బస్సులో పెట్టి మాకు ఇంకా రోజుకు పొద్దుక వరకు నడిపితే 500 చేస్తలేవు. ఇంటికి పోతే మా పిల్లలు 2 పిల్లలు, నాకు 2 బిడ్డలు. ఆ పిల్లలు డాడీ నువ్వు ఇంతకుముందు మంచిగా పండ్లు తెచ్చేవి, పొలాలు తెచ్చేది, ఇప్పుడు నువ్వేంటివి తెస్తలేవు డాడీ 2-3 నెలల నుంచి అని అడుగుతారు మాకు. మేము చేసేది 300-400 నుంచి 400 గ్యాస్ పోసినాక మేము పిల్లలకు పండ్లేం తీసుకుపోవాలి, కూరగాయలు ఏం తీసుకుపోవాలి, సబ్బులేం తీసుకోవాలి, ఇంట్లో సరుకులు ఏం కొడవాలి, ఇవన్నీ ఎట్లా ఇలా తీసుకోవాలి? మేము
చెప్పండి మీరే. బండి నడపాలంటే కండ్లపోలు నీళ్ళు వస్తున్నాయి. ఈ ఎండకి ఏందిరా ఈ గోస దేవుడా, ఇక్కడ ఇంత అవతారం వచ్చారా ఏందిరా అని మా బాధ అనిపిస్తుంది మీకు. నడపాలి, బంద్ చేసుకుందామా, ఆటో బంద్ చేసుకుందామా, ఆటో బంద్ చేసుకుంటే ఎలా బతుకుదాం మళ్ళా, ఇంకో దారి ఇంట్లోకి వచ్చి పడ్డాం, ఇంకా ఎలా బతకాలని అట్లా ఆలోచిస్తుంది. ఎట్లుందన్న గిరాకీ? గిరాకీలు ఫ్రీ బస్ అయిన తర్వాత మొత్తం గిరాకీలు మొత్తం డల్ అయిపోయినాయి. ఇంతకు ముందు ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ముందు అన్ని పోను 1000 రూపాయలు మిగిలే, ఇప్పుడు 500 కూడా మిగులుతలేవు. చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం 12,000 ఇస్తా అన్నది కదా, అది మీకు ఎందుకండి ఈ ఫ్రీ బస్సు తీసేస్తే చాలు, మేము మా బతుకులేదు మేము బతుకుతాం, మాకు 5 పైసలు ఇవ్వని అవసరం లేదు. డబ్బులు కాకుండా ఇంకేమైనా చేయాలనుకుంటారా మాకేం ప్రభుత్వం? అవసరం లేదు, ఫ్రీ బస్సు తీసేస్తే చాలు, మా బతికేదో మేము బతుకుతాం అంతే. మాకు 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 ఆ 12,000 మాకు అవసరం లేదు, ఏది లేదు. ఇంకా గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటారా మీ ఆటో వాళ్ళ తరపున? ఇదే ప్రాబ్లం అండి, ఫ్రీ బస్ వల్లనే ప్రాబ్లం, అంతే, వేరేది ఏ ప్రాబ్లం లేదు. ఒకరిద్దరు వేసుకొని పోతే మాకేమవసరం, డీజిల్ కూడా వెళ్తలేదు. ఇబ్బందులు ఇదేనండి, ఇప్పుడు కనీసం డీజిల్ కూడా వెళ్తలేదు. ఇట్లా ఇంట్లో పోషించేది ఎట్లా, ఇవన్నీ వెళ్తలేదు, దీని మీదనే ఆధారపడి ఉంటున్నాం, అది ప్రాబ్లం అంతే. ఇప్పుడు అసెంబ్లీలో 12,000 ఇద్దామని అనుకుంటున్నారు కదా, అది ఇస్తారని నమ్మకం మీకుందా? లేదు మేడం, మాకెందుకంటే దాని మీద నమ్మకం లేదు మేడం. 12,000 ఇచ్చినా కూడా దేనికి సరిపోతుంది మేడం మాకు? 12,000 కాకుండా ఇంకేమైనా పెంచాలనుకుంటున్నారా మీరు? నెలకు 12,000 ఇస్తే కానీ మా ఇల్లు గడుస్తుంది. కానీ ఈ డబ్బులే కాకుండా ఇంకేమైనా స్కీమ్ లాంటివి మీకు సపరేట్గా పెట్టాలనుకుంటున్నారా మీరు? కాదు, ఫ్రీ బస్ అనేది తీసేస్తే అందరికీ అలేబుల్, ఇది ప్రతి ఒక్కరికి పైసలు అనేది ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. ఈ ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది కాబట్టి తీసేస్తేనే మంచిది. హాఫ్ టికెట్ ఇచ్చినా కూడా ఎవరికైనా సరే వచ్చే ప్రతి ఒక్కటి మన ట్యాక్సీ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు డబ్బులు అయితే ఇవ్వరని అనుకుంటున్నారా, ఇస్తారని అనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటున్నా మేడం. ఎందుకు? అసెంబ్లీలో ప్రకటించారు కదా, అసెంబ్లీలో ప్రకటిస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. అది ఎవరికి ఇస్తారు? డ్రైవర్కి ఇస్తారా, ఓనర్కి ఇస్తారా? అది దాని క్లారిటీ చెప్పాలి కదా మేడం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరికని చెప్పారు కదండి. ఆటో డ్రైవర్లు అంటే ఇప్పుడు అద్దె తీసుకొని ఉంటారు మేడం, వాళ్ళకి ఇస్తారా ఓనర్స్కి ఇస్తారా అనేది క్లారిటీ ఉండాలి కదా. అంటే ఇంతకు ముందు ఈ పథకం పెట్టక ముందు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అప్పుడంటే కొద్దిగా ఇంకొక 200-300 ఎక్కువ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు కొద్దిగా ఒక 400-500 తక్కువ చేసుకుంటున్నాం అంతే. కానీ అయితే గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించింది కదా 12,000 ఇస్తామని జీవన భృతి కింద మీ ఆటో డ్రైవర్లకి, అది మీకు ఇస్తారని నమ్మకం ఉందా? ఏమో మేడం, చెప్పలేము, ఇస్తారా ఇవ్వరా అనేది మేము కూడా కన్ఫర్మ్ చెప్పుకోలేము కదా. ఇస్తే మీకు సరిపోతాయా అవి? 12,000 ఏం కుదురుతాయి మేడం? ఓకే, మీరు ఇంకా ప్రభుత్వం నుంచి మనీ కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నారా? మనీ కాకుండా కోరుకోవడం అంటే ఏం లేదు. ఇప్పుడు మామూలుగా డ్రైవర్లకు కొద్దిగా యాక్సిడెంట్స్ కానీ అవి కానీ ఏమన్నా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ పాలసీలు కానీ ఏమన్నా అవకాశం కలిగిస్తే బాగుంటుంది అంతే. నమ్మకం అయితే లేదు, వాళ్ళైతే ఇయ్యరు. ఫ్రీ బస్సులు పెట్టాక ఎంత ఘోరం, బతుకు భారం, ఇంటికి రాయి కట్టలేము, బండికి ఇసి కట్టలేము, తిండికి పిల్లలు చదివించుకోలేము, ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పు. కనీసం ఇంత కొంచెం పట్టించుకోకపోతే మనం ఎట్లా బతుకుతామన్నా? రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? రోజుకి 300-400 ఇస్తలేవు. అవి సరిపోతున్నాయా మరి? డీజిల్కే సరిపోతున్నాయి, డీజిల్కే సరిపోతున్నాయి, డీజిల్కి మా ఖర్చులకే సరిపోతున్నాయి. మరి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? 12,000 కాకుండా ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఈ 12,000 ఇయ్యడు, ఏది ఇయ్యడు, వేస్ట్. ఈ ప్రభుత్వం ఇస్తే పోయి నాకు ఇంట్లో ఇంతేగా. అసెంబ్లీలో ప్రకటించారు కదా, ఖచ్చితంగా ఇస్తారు కదా. ఇంకా ఆ 12,000 కాకుండా ఇంకేమైనా మీద ఉండరు. ప్రభుత్వం పోయినాక ఇంతే బాధపడాలి. ఇక ప్రభుత్వం పోయినాకనే మన కేసీఆర్ బాగా చేసిండు, మంచిగా ఇచ్చిన వేయలేదు కానీ మా తోలికైతే రాలే, మంచిగా బతికినాం. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం.